హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫ్యూ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి గాయస్. చాలామంది సబ్స్క్రైబ్ అయి ఉన్నారు, కానీ సో నా కష్టాన్ని కొంచెం గుర్తించండి. ఎందుకంటే ఒకప్పుడు బాగా వ్యూస్ వచ్చేది, ఈ మధ్య చాలా తగ్గిపోతూ వస్తున్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ గాయస్, ఏమనుకోవద్దు. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్కి ప్రతి ఒక్క వీడియో నేను చేశానని నేను అనుకుంటున్నాను. సో దయచేసి నా యొక్క కష్టాన్ని గుర్తించి మరింతమందికి షేర్ చేసి, మీరు ఏ అనాలిసిస్ చేయాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా చేస్తాను. మీకు ఏమాత్రం హామీ ఇచ్చి తప్పుకోదలుచుకోలేదు, ఇప్పటివరకు అలా అవ్వలేదు కూడా. సో ఇక మనము లేట్ చేయకుండా అప్డేట్స్ అని చెప్పాను కదా. ఏంటంటే గైస్, ఫస్ట్ బార్డర్ గవాస్కర్ సిరీస్కి సంబంధించిన ఒక 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే కేఎల్ రాహుల్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు కూడా ఎల్బో ఇంజరీ కారణంగా వాళ్ళు మ్యాచెస్కి అయితే దూరం అవబోతున్నట్టు తెలుస్తోంది. ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్ ఆడి ఎల్బో ఇంజరీ చేసుకొని దూరం అయ్యారు. సో అభిమన్యు ఈశ్వరన్ అయితే డెబ్యూ చేయడం అయితే ఖాయంగా అయితే కనిపిస్తోంది. ఫ్రెండ్స్, నేను చెప్పేది కనుక మీకు రైట్ అయితే కామెంట్స్లో చెప్పండి. ఏంటంటే నాకు పర్సనల్గా ఏమనిపిస్తుందంటే 2021 బార్డర్ గవాస్కర్ సిరీస్ నాకు గుర్తొస్తుంది. 2022-21 ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, అశ్విన్, హనుమ విహారీ తర్వాత మనం ఘోరంగా ఆల్అవుట్ అయ్యాము. కొన్ని ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి, చాలామంది దూరం అయ్యారు. వాళ్ళ యొక్క రీప్లేస్మెంట్గా శార్దుల్ ఠాకూర్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ అడుగు పెట్టడం మనం చూసాం. సో నాకు ఎందుకో అనిపిస్తుంది, ఈ బార్డర్ గవాస్కర్ సిరీస్లో టీమిండియా ఏదో ఒక అద్భుతం అయితే చేస్తుంది అని అనిపిస్తుంది. ఇది విజయానికి సంకేతంగా చెప్పుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ సౌత్ ఆఫ్రికాకి హోస్ట్ చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. సో పాకిస్తాన్ వాళ్ళ యొక్క వక్రబుద్ధి అయితే ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐసీసీ ఏమాత్రం స్పష్టం చేయనప్పటికీ, వాళ్ళకున్న కార్యక్రమాలు కూడా రద్దు చేసుకున్నప్పటికీ, వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ట్రోఫీని ప్రదర్శించడం అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇదే కనుక ఐసీసీకి తెలిస్తే మాత్రం చాలా వరకు అయితే దెబ్బ పడే అవకాశాలు, కఠిన చర్యలు అయితే ఉండక తప్పదు అని అయితే నేను చెప్తా. సో ఇది సరైనది అయితే కాదు అని ప్రతి ఒక్కరు భావించవచ్చు. ఫస్ట్ అయితే వాళ్ళ ప్లాన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రదర్శిస్తూ వెళ్ళాలని అయితే వాళ్ళకున్న ఆకాంక్ష. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, టిన్ సౌదీ టెస్ట్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. అయితే డొమెస్టిక్ క్రికెట్తో పాటు ఫ్రాంచైజీ లీగ్స్కి అయితే అందుబాటులో ఉంటాను అని అయితే స్పష్టం చేశాడు. అయితే టిన్ సౌదీ మరొక విషయం ఏం చెప్పాడంటే, ఒకవేళ న్యూజిలాండ్ కనుక ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి అర్హత సాధిస్తే నేను ఆడటానికి సిద్ధంగా ఉంటాను అని అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మరి చూడాలి. ఇప్పటివరకు ఆయన 104 టెస్ట్ మ్యాచెస్ ఆడి 2185 రన్స్తో పాటు 385 వికెట్స్ అయితే పడగొట్టాడు. 161 ఓడిఐస్ ఆడి 221 వికెట్స్తో పాటు 746 రన్స్ అయితే చేశాడు.
125 T20s ఆడి 303 వికెట్స్ అయితే పడగొట్టడమే కాకుండా కొన్ని ఫ్యూ రన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో మొత్తంగా అయితే టిన్ సౌదీ లేని లోటుని ఎవరు తీరుస్తారనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ బంగ్లాదేశ్ క్రికెట్కి సంబంధించిన కూడా ఒక అప్డేట్ అయితే సయాక్ అనే ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఆయన కూడా వైట్ బాల్ ఫార్మాట్తో పాటు ఫ్రాంచైజీ లీగ్స్కి అయితే అందుబాటులో ఉంటానని అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ద లేటెస్ట్ అప్డేట్స్. నేను పైన చెప్పినట్టుగా బార్డర్ గవాస్కర్ సిరీస్కి సంబంధించింది మీ మనసులో కూడా ఏదో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది కదా. సో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ గివ్ ద రిప్లై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.